just please take actions immediately and please take case. అసలు కరీంనగర్ పైకి రిజిస్టర్ సార్ అంటే మేము లేదు కాబట్టి బాబా ఒకవేళ కేసు రిజిస్టర్ అయితే మనకు అవసరం లేదు. అది ఎస్పీ సిరిసిల్ల రాగానే ఇట్లాంటి అయితే రిప్రజెంటేషన్ అక్కడ నియోజకవర్గంలో ఈరోజు రాజ్యాంగం లేకుండా చట్టం లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు దాపురించినాయి. నాకు 54 ఏళ్ళు ఉంటాయి. స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళ ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా దాడులు ఒక మాజీ ఎమ్మెల్యే చొప్పదండి 5 ఏళ్ళు నేను చేసిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మరి 10 ఏళ్లలో తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండే. అటువంటి శాంతియుత వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి శాంతి పోయి ఇవాళ ప్రతిరోజు తెలంగాణలో ఎమర్జెన్సీ తలపించే విధంగా అక్రమ కేసులు, దాడులు, మరి అరెస్టులు జరుగుతున్నాయి తప్ప తెలంగాణలో శాంతియుత వాతావరణం లేకుండా పోయింది. కనుక మరి నిన్న నేను హైదరాబాద్ వెళ్ళినటువంటి సందర్భంలో పొద్దున ఉదయం ప్రెస్ మీట్ పెట్టి గతంలో 2 రోజుల ముందు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మన చొప్పదండి ఎమ్మెల్యే కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి, అదేవిధంగా కార్యకర్తలను రోడ్డు మీదకి వస్తే తంతామని చెప్పి కొడతామని చెప్పి ఆఫీసుల మీదకి వచ్చి కూడా దాడి చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలను మరి బెదిరించడంతో నేను వెంటనే స్పందించి మా కార్యకర్తలను ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఒక్కరి మీద చేసినా కూడా ఊరుకునే సమస్య లేదని చెప్పి ప్రెస్ మీట్ పెడితే దానికి స్పందనగా కాంగ్రెస్ గూండాలను కుక్కలను నా ఇంటి మీదకి పంపించి నిన్న లేను మా కుటుంబ సభ్యులు ఉన్నారు మరి దాడి చేసి హత్య చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ గూండాలు దాంట్లో ఒక 2-3 రౌడీ షీటర్లు కూడా మరి మొన్ననే హత్య చేసి జైలుకు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలోనే మరి రౌడీ షీటరు ఇలా రౌడీల వ్యవస్థ ఆయన ఎమ్మెల్యేగా కాకుండా ఒక రౌడీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు కనుక చట్టరీత్యా మేము రాజ్యాంగాన్ని, కోర్టులను, చట్టాన్ని నమ్మేటువంటి వాళ్ళం కనుక మాకు రాజ్యాంగం మీద చట్టం మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇప్పుడు ఇవాళనే ఏసీపీ గారికి మరి పిటిషన్ వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని పిటిషన్ ఇచ్చాం కనుక తప్పకుండా వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటుంది అని నేను భావిస్తూ వెంటనే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.